హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి అటుకులతో మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దీన్నే పోహా చివడాన్ని కూడా పిలుస్తుంటారు. పండుగలకి కానీ సాయంత్రం టీ టైం స్నాక్స్లా తినడానికి, అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి, అంతేకాకుండా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే రెడీ అయ్యి ఒక సూపర్ హెల్తీ అండ్ లైట్ స్నాక్ రెసిపీ ఈ పోహా చివడ. కరకరలాడుతూ నూనె ఎక్కువ లేకుండా మళ్ళీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ అటుకుల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ అటుకుల మిక్చర్ని చేయడానికి ముందుగా ఇక్కడ నేను 3 కప్పుల వరకు పలుచగా ఉండే అటుకులను తీసుకుంటున్నాను. వీటిని పేపర్ అటుకులని, తిన్ పోహా అని కూడా పిలుస్తుంటారు. ఈ పేపర్ అటుకుల్ని కొద్దిగా జల్లెల్లో వేసుకుని జల్లించుకుని తీసుకోండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల అటుకుల్లో ఉండే మెత్తని పొడి లాంటిది బయటకు వచ్చేస్తుంది. ఈ అటుకుల మిక్చర్కి పల్చని అటుకులు అయితేనే బాగుంటాయండి. ఇలా మనం తీసుకున్న 3 కప్పుల అటుకుల్ని జల్లించి తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిని వేడి చేసి అందులో ఈ అటుకులను వేసి లో ఫ్లేమ్లో నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఐదు నిమిషాల తర్వాత అటుకుల్ని ఇలా నలిపితే క్రిస్పీగా అయ్యి పొడిలా అవ్వాలి. అప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 కప్ వరకు వేరుశెనగగుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేరుశెనగగుళ్ళు లోపల నుంచి వేగేలా బాగా వేయించుకోవాలి. ఇలా వేరుశెనగగుళ్ళు మంచి కలర్తో బాగా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకుని వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే ఆయిల్లో 1 కప్ వరకు పుట్నాల పప్పును వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా పుట్నాల పప్పును వేస్తే మిక్చర్ చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. సో ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇలా 2 మినిట్స్ వేయించిన తర్వాత స్టైనర్తో తీసేసుకుని అటుకుల్లో వేసుకోండి. అదేవిధంగా 1/2 కప్ వరకు జీడిపప్పుని, 1/2 కప్ వరకు కిస్మిస్లను వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి తీసుకోండి. ఇలా వేయించిన జీడిపప్పు కిస్మిస్లని అటుకుల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో కచ్చాపచ్చాగా దంచిన 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చిని వేసుకోండి. దీంతో పాటు 1/2 కప్ వరకు కరివేపాకును వేసి 1 మినిట్ పాటు వేయించండి. ఇలా వెల్లుల్లిని వేస్తే మిక్చర్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. 1 మినిట్ వేయించాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి, లేదా మీరు తినే కారానికి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుని లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా వేయించిన అటుకుల్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి, లేదంటే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు పంచదార పొడిని వేసుకుని తాలింపు కొద్దిగా వేడి చల్లారే వరకు గరిటెతో నెమ్మదిగా అడుగు నుంచి పైకి కలుపుకోవాలి. ఇలా పంచదార పొడిని వేస్తే అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేసి చాలా బాగుంటుందండి. కొద్దిగా తాలింపు చల్లారిన తర్వాత ఇలా అటుకుల్ని టాస్ చేసినట్టు బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే అటుకులకి మసాలాలు బాగా పడతాయి, అదేవిధంగా అటుకులు ముక్కలుగా విరిగిపోకుండా ఉంటాయి. ఇలా అటుకుల్ని బాగా టాస్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని అంతా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కనీసం 15 నుంచి 30 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అటుకులతో ఒకసారి మిక్చర్లా చేసి పెట్టుకుంటే లాంగ్ టైం స్నాక్స్లా తినొచ్చు. అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకుని ట్రావెలింగ్ టైంలో టైంపాస్ స్నాక్స్లా చాలా యూజ్ అవుతుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ క్రిస్పీ అండ్ హెల్తీ పోహా చివడని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.